దేవుని గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని దేవుని గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 5:21 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చాలండి. మనం చదువుకున్న భాగంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. అదేమంటే క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు ఏంటట లోబడి ఉండండి. సాధారణంగా వివాహంలో ఎక్కువ వివాహాల్లో చదివే వచనం ఏమంటే 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ప్రారంభిస్తారు. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ప్రారంభిస్తారు. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్తారు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఈ మాట తీసుకొని చక్కగా ప్రసంగాలు చేస్తారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వింటారో లేదో కానీ కాలం గడిచిపోతుంది. ఒకటి మాత్రం ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఏమది? అదిగో స్త్రీలారా ఏం చెప్పరు, కట్టత కాలేదా? లోబడి ఉండమంది బైబిల్, లోబడమంది. నేనేం చెప్తాను దానికి లోబడు 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 అంటారు ఈ పురుషులు. ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళేమంటారు? ప్రేమించమంది బైబిల్. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టుగా, అవసరమైతే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించమంది. నువ్వు నన్ను ప్రేమించట్లేదని ఈవిడ అంటుంది. అంటే ఈవిడేమో నువ్వు నన్ను ప్రేమించడం లేదని ఈయన మీద కంప్లైంట్ చేస్తుంది. ఈయనేమో నువ్వు నాకు లోబట్టలేదని ఆవిడ మీద కంప్లైంట్ చేస్తాడు. ఎవరైనా వచ్చారనుకోండి, ఏదైనా సంభాషణ వచ్చిందనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన వచ్చినా నువ్వు ఆడదానివే, నువ్వేం చేయాలి? లోబడాలి అంటాడు ఈయన. ఆమె ఏమంటుందంటే నేను భార్యనే, యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, నువ్వు నన్ను ప్రేమించాలి. సంఘం పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన, నేను చెడ్డదాన్ని, నువ్వు నన్ను ప్రేమించాలని ఈవిడ అంటుంది. అంటే ఆయన ఏం చేయాలో ఈమె చెబుతుంది, ఈమె ఏం చేయాలో ఈయన కోరుకుంటాడు. నా మాట మరలా వినండి. ఈయనేమో ఆమె లోబడాలని కోరుకుంటాడు, ఆమెమో ఆయన ప్రేమించాలని చెబుతుంది. నువ్వు నన్ను ప్రేమించాలని చెప్తుంది. నిజమే. కానీ ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ఆ పేర ప్రారంభమైనట్టుగా తెలుగు బైబిల్లో ఉంది. గ్రీకులో వ్రాయబడినప్పుడు ప్రారంభ వచనం 21వ వచనం మొదలెట్టాడు. 21వ వచనంతో ప్రారంభమైంది ఈ పేర. ఎందుకు 21వ వచనాన్ని చేర్చారు అంటే, ఇక్కడ ఒకరికి ఒకరు ఏం చేయాలంట? లోబడాలి. ఒకరికి ఒకరు కాదు, ఒకరికి మరొకరు కాదు లోబడవలసింది. ఎవరికి? ఒకరికి ఒకరు లోబడాలంట. అంటే ఆమె లోబడాలి, ఆయన లోబడాలి. అమ్మ మీరు వ్యతిరేకంగా రేపటి నుంచి నువ్వు కూడా లోబడాలంట అని చెప్పకండి. గ్రంథం చెప్పిన మాట చెప్తున్నాను, దేవుని నియమాన్ని చెప్తున్నాను మీకు. ఒకరికి ఒకరు లోబట్టం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ క్రీస్తునందలి భయముతో, నీకు భయం ఉంటే, క్రీస్తునందలి భయం నీకుంటే ఆయనకు లోబడతావు, ఆమెకు లోబడతావు. ఇదేంటి నిన్నటి దాకా ఇలా చెప్పి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారేమో మీరు. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు, అసలు ఆ భయం ఉంటే, ఆ భయమే ఉంటే, క్రీస్తునందలి భయమే ఉంటే ఏం చేయరు? తప్పు చేయడానికి అవకాశం లేదండి. తప్పు చేయడానికి అవకాశం లేదు. మరలా ఈ మాట చెప్పబోతున్నాను ఇవాళ. భయం ఉంటే అవతల వ్యక్తి తప్పైనా సరే ఓర్చుకుంటాను, ఓర్పు కలిగి ఉంటాను. దేన్ని బట్టి?
క్రీస్తునందుల భయం. దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను హద్దులు దాటకూడదనే భయం ఉంటే నువ్వేం మాట్లాడలేవు, ఏమి చేయలేవు. చాలా మందికి అలవాటు ఏంటంటే వారేం చేయాలో చెప్తారు. నేనేం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడని నా గురించి నేను ఆలోచించను. నువ్వేం చేయాలో చెప్తూ ఉంటాను. రేయ్ పిల్లలు నా మాట వినాలంటారు తల్లిదండ్రులు. వినాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పిల్లల్ని ఎలా పెంచాలో తెలియగలిగితే అసలు వినేదేంటి, ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు. టీచర్ మంచివాడైతే మీకు తెలుసు కదా, టీచర్ మంచివాడైతే మంచిదైతే ఏం జరుగుతుందని చెప్పండి. పిల్లలు సార్ అందరూ అలా ఉన్నారు సార్, మీరేంటి మాకు ఏం చెప్పరేంటి, మమ్మల్ని ఏం అడగరేంటి సార్, ఆ సార్ చూడండి ఆయన అది చేయించుకున్నాడు ఇది చేయించుకున్నాడు, ఆమె చూడండి అలా చేయించుకుంటుంది పిల్లల చేత, మేమేం చేయాలి సార్ అంటారా అనరా? మంచి పిల్లడైతే ఎప్పుడు ఈయన అడగకపోయినా మంచివాడైతే మంచిదైతే టీచరు. అయ్యా తల్లిదండ్రులు కూడా సరైన విధంగా ఉంటే ఏం చేస్తారు పిల్లలు? ఆ మాట కోసం ఎదురు చూస్తారండి. మీకు చాలా సార్లు చెప్పాను, ఇస్సాకు అబ్రహాముకి ఎప్పుడైనా ఎదురు చెప్పాడా? లేదు. యేసు ప్రభు ఎప్పుడైనా దేవునికి ఎదురు చెప్పాడా? లేదు. ఎందుకని? దేవుడంటే భయము. భయం ఉంటే విధేయత వస్తుంది, భయం ఉంటే విధేయత వస్తుంది. ఎవరు విధేయులు కారు అంటే భయం లేని వాళ్లే. కొంతమంది ఉన్నారు, అంత తప్పుగా అనుకోకండి, కొందరికి భయం అనేది ఉండదు, కొందరికి భయం అనేది ఉండదు. ఎవరి భయం ఉండదు? భయం లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. భయం కలిగి జీవించాలి, భయం కలిగి జీవించాలి. ప్రతి క్షణం ఎక్కడ పొరపడతానో, ఎక్కడ తడబడతానో, ఎక్కడ జారిపోతానో నియమాన్ని భయం కలిగి ప్రవర్తించాలి. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఈరోజు నేను కొద్దిసేపు ఈ మాటని నేను వివరించాలనుకుంటున్నాను. గ్రంథం నుంచి ఒక్కొక్క మాట ఆలోచన చేద్దాం. కొన్ని సందర్భాలను మీ సన్నిధికి తీసుకొస్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. తరువాత నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడన్నా దేవుని సన్నిధన్నా దేవుని పనులు చాలా మందికి భయం లేదు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడుగుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. చాలండి అయ్యా, ఇంకోసారి వినండి. ఒక పొదలో దేవదూతున్నాడు, ఒక కొండ మీద పొదలో దేవదూతున్నాడు. ఏంటది? పొద మండుతుంది. ఏంటి? పొద మండుతుంది కానీ పొగ రావటం లేదు, పొద మండుతుంది కానీ సురసుర కాలిపోవటం లేదు. ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు మోషే, సమీపించాడు. ఇప్పుడు చదవండి మరొకసారి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు ఇడువుము. అంటే నీ చెప్పులు విడువు, నీ పాదాల నుండి చెప్పులు విడువు. ఇది పరిశుద్ధ స్థలము. నేను నీతో మాట్లాడాలంటే, నువ్వు నాతో సంభాషించాలి అంటే, మన మధ్యలో సహవాసం ఉండాలంటే, మన మధ్యలో మాటలు కలవాలి అంటే ఏం చేయాలి? దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడువు, భయపడు నాకు. దేవుని సన్నిధి అంటే ఏం కావాలంట? అది కొండ, కొండ మీద ఒక పొదలో దేవదూతున్నాడు, అగ్ని మండుతూ ఉంది. చెట్టు కాలిపోలేదు, చెట్టు మాత్రం కాలిపోలేదు, మంట మండుతుంది. ఆశ్చర్యంగా ఉంది మోషేకి. ఏంటో చూద్దామని వెళ్ళాడు. వెళితే అంటున్నాడు దగ్గరకు రావద్దు. ఇంకోసారి చదువుదాం అన్నమాట. దగ్గరకు
రావద్దు. దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నువ్వు చెప్పులు ఇడువు. చెప్పులు విడువు. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ. ఇది పరిశుద్ధ స్థలము. దగ్గరకు రావద్దు. చెప్పులు విడువు బయట. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. దగ్గరకు రావద్దు. కరెంట్ ఉందనుకోండి, ఏం చేస్తారు? అటు పోవద్దు. కాలువ ఉందనుకోండి, పెద్ద కాలువ, అటు వెళ్ళొద్దు అంటారా? ఇంకేదైనా ప్రమాదకరమైన విషయం ఉందనుకోండి, నైనా దూరంగా ఉండి అటు పోవద్దని అంటారా లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు దేవదూత ద్వారా, దగ్గరకు రావద్దు. ఎందుకు రావద్దు? చెప్పులు విడువు. ఎందుకు చెప్పులు విడవాలి? ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు ఆ కొండ మీద. చెప్పులు విడువు, దగ్గరకు రావద్దు. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము అని చెప్పాడు. ఇంకో మాట చదువుదాం. 29వ అధ్యాయం 42వ వచనం, నిర్గమకాండ గ్రంథంలోనే 29:42. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యంగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అయ్యా, ఇంకోసారి వినండి ఈ మాట. దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. సాక్ష్యపు గుడారం అనేది ఒకటి ఏర్పాటు చేయి. దాన్నే దేవుని మందిరం అంటారు. ఆ గుడారం దగ్గర నేను వస్తాను. ఆ గుడారం దగ్గర నేను వచ్చి మీతో కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను. అక్కడికి వచ్చి అంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసినప్పుడు, ఆరాధన స్థలం, అక్కడికి దేవుడు వస్తాడు. ఆయన ఆ మనుషుల్ని ఆశీర్వదించడానికి వస్తాడు. ఆయన వారిని కలుసుకోవడానికి వస్తాడు. ఆయన్ని మనం కలుసుకోవడానికి వస్తాం. ఆదివారము సంఘంగా కూడమని ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అని చెప్పాడు. సంఘంగా ఏర్పడి పలానా స్థలంలో మనం ఆరాధించాలని ఏర్పాటు చేసి, సంఘ స్థలం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఆరాధనలు జరుగుతుంటే మనం ప్రార్థన చేశామంటే ఎవరు వస్తారు? మన ప్రభు అయిన యేసు వస్తాడు. మన ప్రార్థనని దాన్ని ఏం చేయాలంటే ఎడిట్ చేయటానికి, అంటే మనం చేసే కార్యక్రమం దేవునికి ఇష్టమైన దానికి మలచడానికి ఆయన వస్తాడు. దేవుడు వస్తాడు. మన ఆరాధనను అంగీకరించడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. మనం ఎలా చేయాలో నడిపించడానికి ఇటు నుంచి వస్తాను. మరలా పరిశుద్ధాత్ముడు వస్తాడు. నువ్వు సిద్ధపడిస్తే నీలో ఉండి దేవునికి అంగీకారమైన విధంగా ఆరాధన చేయడానికి ఆయన నడిపిస్తాడు. నీలో ఉండి యేసు ప్రభు వారు వస్తారు. ఒకవేళ ఏదైనా తప్పులు జరిగితే సరిచేసి దేవునికి అర్పించడానికి తండ్రి అయిన దేవుడు వస్తాడు, దానిని అంగీకరించడానికి. దేవుని సన్నిధి అంటే దేవునికి భయపడవలసిన అవసరం ఉంది. అందుకే నేను చాలా మందికి చెప్తా ఉంటే, ఈయనకేమీ పని లేదండి, ఎప్పుడు క్రమశిక్షణ అంటాడు, ఎప్పుడు కదలకూడదు అంటాడు, మెదలకూడదు అంటారు. దేవుని సన్నిధి అంటే ఎలా ఉండాలంటే దేవుడు ఉన్నట్టుగానే ఉండాలి. అక్కడ దేవుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే అల్లరి ఎక్కడ ఉంటుందో, క్రమశిక్షణ ఎక్కడ లేదో అక్కడ ఆయన ఉండడు. అల్లరి ఎక్కడ ఉంటుందో, క్రమశిక్షణ లేకుండా ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. సమస్తమును క్రమముగాను మర్యాదగాను ఎక్కడ జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు. మీరు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులు గొప్పవారు వస్తారు. అక్కడ ఏదైనా గోల్ జరుగుతుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకుని వెళ్ళిపోతారు. అంటే నేనంటే భయం లేకుండా వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. నేను వచ్చినా కానీ నా ముందే, అంటే నేనంటే వాళ్ళకి భయం లేదు, వాళ్ళ సంగతి ఏంటో నాకు తెలీదు. నేనంటే గౌరవించకపోతే నేను ఎందుకు అక్కడ ఉండాలంటాడు అతను. సోదరుడా, సోదరి, దేవుడు అంటే ఎలా ఉన్నాడు నీకు? ఆయన అంటే ఎలా ఉండాలి? దగ్గరకు రావద్దు.
దగ్గరకు రావద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాదు 30వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథం 6వ వచనం. సాక్ష్యపు మందసం వద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. దేవుడు వస్తాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. దేవుని సన్నిధి అంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి, ఇదిగో ఇక్కడ నేను ఉంటాను, మీరు ఇక్కడ ఏర్పాటు చేయండి అని దేవుడు చెప్పాడు. అలా ఏర్పాటు చేశారు వారు. అక్కడికి ఆయన ఏం చేస్తానంటున్నాడు, నేను వచ్చి మిమ్మును కలుసుకుంటాను. ఆ రోజుల్లో మోషే గుడారాన్ని ఏర్పాటు చేశాడు. గుడారాన్ని ఏర్పాటు చేస్తే ఆ గుడారం దగ్గర దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, నేను వచ్చి మిమ్ములను కలుసుకుంటాను. అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తే, మోషే ఏర్పాటు చేసిన తాత్కాలికమైన గుడారం దగ్గరికే దేవుడు వచ్చి అక్కడ వారిని కలుసుకుంటున్నట్లయితే, తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఆయన భూమి మీదకి వచ్చి ఆత్మ సంబంధమైన ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తే అందులోకి వచ్చి దేవుడు నివాసం ఉంటాడా, కలుసుకుంటాడా? చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. దేవునికి నివాస స్థలమైనటకు సంఘం ఎందుకు కట్టబడుతుందంటే, సంఘంలో దేవుడు ఉంటాడట. ఆయన అప్పుడప్పుడు వచ్చి కలుసుకుంటాడు అక్కడ. ఆయన ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడైతే ఎక్కడుంటాడు ఆయన? సంఘం అంటే ఈ కట్టడం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనం కలిసి వచ్చి ఆరాధిస్తుంటే అదే సంఘం, మనమే సంఘం. మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు అక్కడ ఆయన ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనల్ని దీవించడానికి ఆయన ఉంటాడు మన మధ్యలో. రైట్, చదువుదాం మరికొన్ని విషయాలు. అందుచేత నేను ఒక్క మాట చెప్పాను ఎంతసేపు, దేవుని యందలి లేదా క్రీస్తునందు భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండండి. అక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. హద్దులు దాటకూడదు, హద్దులు దాటకూడదు. ఏం జరిగితే, హద్దు దాటితే ఏం జరుగుతుందో గ్రంథం ఏం చెప్తుందో వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మనం ఆరాధించడానికి వచ్చామంటే ముందుగా సిద్ధపడి రావాలి. రెండవది చెప్తాను వినండి, మీరు కూర్చునే విధానం కూడా దేవుడు చూస్తాడు. నా సన్నిధిని కనబడడం వల్లనే మీరు వచ్చి, ఇలా కాదు, అటెన్షన్ అంటారు కదా, ముసలాళ్ళలాగా ఇలా అవటం కాదు, సరిగా కూర్చోవాలి. చదువునాను. నా సన్నిధిని కనబడడం వల్లనే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, మీరు దేవుని సన్నిధికి వస్తున్నారే, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, కనబడాలని. నా ఆవరణము తొక్కుటకు, నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవరు? ఇదేంటండి బాబు? దేవుడు అడుగుతున్నాడు ఇశ్రాయేలుతో, అసలు మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, నేను రమ్మని చెప్పానా? మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటే అర్థం ఏంటి? రావద్దని కాదు, వస్తే ఎలా రావాలి? భయం కలిగి రావాలి, జాగ్రత్త కలిగి రావాలి, సిద్ధపడి రావాలి. ఎలా రావాలో అలా రావాలి, ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు, నీకు తోచినట్టు, నీ అభిప్రాయం చొప్పున అక్కడ ఉండకూడదని దాని అర్థం. ఇంకొకసారి చదువుదాం. నా సన్నిధిని కనబడడం వల్లనే మీరు వచ్చుచున్నారే, నా ఆవరణం తొక్కుటకు, నా సన్నిధిని కనబడవలని మీరు వస్తున్నారు, నా దేవుని ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. నేను రమ్మనలేదు, మీరు సిద్ధపడకుండా వస్తే వచ్చిన ఉపయోగం లేదు అంటున్నాడు.
వచ్చినా ఉపయోగం లేదు. భయం లేకుండా రాకూడదు. వచ్చినా ఉపయోగం లేకపోగా ప్రమాదం ఉంది. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు అంటాడు పరిశుద్ధాత్ముడు. అంటే దేవుని సన్నిధికి వస్తే మనకు ఆశీర్వాదం రావాలి. దేవుని సన్నిధికి వచ్చి శాపం తెచ్చుకోవడం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషేతో అన్నాడు, దగ్గరకు రావద్దు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో, వస్తే సిద్ధపడిరా, వస్తే జాగ్రత్తగా నడుచుకో. ఇప్పుడు చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రం దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని చాలండి అయ్యా, ఇంకోసారి ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. దేవుడు అంటున్నాడు, సముద్రానికి చెప్పాను అది దాటి రావద్దని, అది అక్కడే ఉండిపోతుంది. సముద్రం అలలు మీరు చూశారు కదా, ఎంత ప్రచండంగా ఉంటాయి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇంకా భయంకరంగా ఉంటాయి. ఒక్కోసారి 5 అడుగులు 10 అడుగులు ఎత్తున ఎగిసిపోతూ ఉంటాయి. ఒక్కోసారి సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్టు వచ్చి వెనక్కి తీసుకొని పోతాం. ఇసుకొని అంతటిని కొట్టుకొని పోద్ది. దాటి రాదు కానీ దాన్ని కలుపుకొని పోతా ఉంటుంది లోపలికి. ఆ అల ముందు నువ్వెంత, అదేం చేస్తుంది? దాటి రావట్లేదు. ఇక్కడ ఉండు అని చెప్పి దేవుడు నియమిస్తే అక్కడికి వచ్చి ఆగిపోతుంది. కానీ మీరు నాకు భయపడరా? అంత సముద్రం నేను చెప్తే అక్కడ ఆగిపోతుంది. నువ్వెంత అయినా నీకేమి లేదు, భయం లేదు. దేవుడు అంటున్నాడు, నీవు భయపడవా? దేవుని సన్నిధిలో భయపడాలి. దేవుడంటే భయం కలిగి ప్రవర్తించాలి. నీవు దేవుడంటే భయం ఉంటే ఎవరిని ఏమి అనవో, ఎవరిని ఏం చేయలేవో. ఇంకా చెప్పాలంటే వణికిపోతావు, లోబడతావు, విధేయతగా ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవు. దేవుని భయం అంటే జాగ్రత్త కలిగి జీవిస్తావు. అదేముందలే నా ఇష్టం అనుకోకూడదు. దేవుడంటే భయం కలిగి ఉండాలి. చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. ఆరాధన, దేవుని సన్నిధి అంటే ఏం కాకూడదంటే సరదా కాకూడదు, లేదా కాలక్షేపం కాకూడదు. అదేదో నేను కాసేపు సంతోషంగా వెళ్దామంటే ఏంటంటే అక్కడ పోయిన దగ్గర నుంచి అన్ని హెచ్చరికలేను, అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అంటారని విసుక్కోవడం కాదు. దేవుని సన్నిధి అంటే చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాన్ని మోయ రావాలను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇంకోసారి చదువుదాం చివరి భాగం. వారు చావకుండునట్లు, మరలా వినండి మాట, వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టుకోకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, హద్దులు దాటకూడదు. వారు లేవీలే, మోసే పని వారిది. ఆ మొయ్యటం కూడా ఎలా ఉండాలంటే దానికి ఒక కర్ర తగిలించాలి, దానికి కొక్కీలు ఉంటాయి. ఆ మందసానికి కొక్కిలో కర్ర తగిలించి అటు ఇటు మనుషులుండి కర్రే పట్టుకొని మొయ్యాలి, కానీ మందసాన్ని ముట్టుకోకూడదు. ఇంకోసారి చదువుదాం. పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఎందుకంటే చావకుండా ఉండడానికి ముట్టుకోకూడదు. అయ్యా, ఒకసారి ఆలోచించండి, దేవుని సన్నిధి అంటే ఎలా ఉందో మీకు. దేవుని సన్నిధిలో కహాతీయులు అనేవారు అవన్నీ మొయ్యాలి. ఒక చోట నుంచి మరో చోట ప్రయాణం వేసేటప్పుడు ఆ మందిరాన్ని, ఆ డేరా మొత్తాన్ని చుట్టి ముగించిన తర్వాత మొయ్యాలి. మోసేటప్పుడు ఏం చేయకూడదు, దాన్ని పరిశుద్ధమైన దాన్ని ముట్టుకోకూడదు. ఏం ముట్టుకుంటే ఆయన చెప్పిన మాట, చావకుండునట్లు ముట్టుకోకూడదు.
మీరు పురాణాలు చదివితే పురాణాల్లో మాట్లాడే మాట ఏంటంటే, అది నిజమని నేను చెప్పట్లేదు, మనకు పూర్వీకులు కొన్ని మంచి మాటలు చెప్పారు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. స్త్రీ మంచిదైతే, గుణవతి అయితే, ఎవరైనా వచ్చి ఆమెను ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తే, ఏయ్ నన్ను ముట్టుకున్నామంటే కాలిపోతామని చెప్పేది పురాణాల్లో, ఇతిహాసాల్లో. ముట్టుకుంటే కాలిపోతామంటే నిజంగా కాలిపోడు, దేవుని ఉగ్రత అతని మీదకి వస్తుంది, అది దాని అర్థం. శిక్ష వస్తుందని చెప్పడానికి ఆ మాట ఉపయోగించారు. ఇదిగో పరిశుద్ధమైన దాన్ని మీరు ముట్టుకోకూడదు, ఎందుకంటే చావకుండునట్లు మీరు పరిశుద్ధమైన దానిని ముట్టుకోకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. 20వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 20వ వచనం. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపు అంటే రెప్ప కొట్టి ఎంతసేపు కొడతాం రెప్ప? అసలు అది ఇంతని చెప్పలేము మనం. అంతసేపు అయినా ఏముందో లోపల చూద్దాం, దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏముందో చూద్దామని రెప్పపాటు సేపు అయినా చూడకూడదు. ఇంకోసారి చదువు నాయన. వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూడడానికి లోపలికి రాకూడదు, ముట్టుకోకూడదు, లోపలికి రాకూడదు. రెప్పపాటు అయినా కూడా చూడడానికి లోపలికి రాకూడదు. అలా వెళ్ళి చూద్దాం అనుకోకూడదు. చూడకూడదు అంటే చూడకూడదు, రాకూడదు అంటే రాకూడదు, ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండి సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన ఓఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని మందసం వద్ద నుండిరి. చాలండి, సందర్భం చెప్తాను మీకు. 2 మాటలు చెప్పాను. మోషేను కూడా దగ్గరకు రావద్దు, అక్కడ ఆగు, అక్కడే ఉండి మాట్లాడు అని చెప్పాడు, అవునా? రెండవది, ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే ఆ మందసాన్ని ముట్టుకోకూడదు, పరిశుద్ధమైన దాన్ని ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలంలో ఏముందో చూడాలని రెప్పపాటు సేపైనా చూడడానికి లోపలికి రాకూడదు. ఒకవేళ వచ్చావంటే ముట్టుకున్నవాడు చనిపోతామని చెప్పాడు. ఇంత ఖచ్చితంగా చెప్తే దేవుడు, మోషే భయపడ్డాడయ్యా ఆజ్ఞాపించు అన్నాడు. ఆయన చెప్పిందన్నట్టుగా చేశాడు మోషే. ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా ఖచ్చితంగా చెప్తే ఇశ్రాయేల్ ఏం చేశారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుద్ధం వచ్చింది ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి మధ్యలో యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఫిలిస్తీన్లు బలంగా ఉన్నారు, ఇశ్రాయేల్ ఓడిపోతున్నారు. అది ఏలీ కాలం, న్యాయాధిపతుల కాలం. వాడు డౌట్ వచ్చింది, యుద్ధంలో మనం ఓడిపోతున్నాము, కొంతమంది చనిపోయాడు మన వారు, ఏం చేద్దాం? మందసం మన మధ్యలో ఉంటే, దేవుని మందసం మన మధ్యలో ఉంటే మనం జయిస్తామని చెప్పి వారందరూ ఆలోచన చేసి సైన్యం వెళ్ళి మందసాన్ని తీసుకొని వచ్చారు యుద్ధంలోకి. మందసాన్ని తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పలేదు మందసాన్ని తీసుకొని రమ్మని, దేవుడు ఆజ్ఞాపించలేదు యుద్ధంలోకి మందసాన్ని తీసుకువెళ్ళమని. కానీ వీరంతటి వీరు ఆలోచించారు. చాలా మంది ఆలోచిస్తారు, దేవుని కార్యాల గురించి వారు ఇష్టం వచ్చినట్టు ఆలోచించారు. ఆలోచించి మందసాన్ని తీసుకుని వెళ్ళారు. చదువుదాం ఆ మాట. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలిను. ఎంతమంది అండి? 30,000. అయ్యా, ఎంతమంది కూలారు? వీరేమనుకున్నారు?
మందసం మన మధ్యలో ఉంటే యుద్ధంలో గెలుస్తామని మందసాన్ని తీసుకొని పోయారు యుద్ధంలోకి. మందసం ఫిలిస్తీన్ చేతుల్లోకి పోయింది, పట్టబడింది. వీరి మధ్యలో ఉండవలసిన మందసం షిలోహులో ఉండవలసిన మందసం షిలోహులో నుంచి యుద్ధంలోకి వెళ్ళింది. యుద్ధంలో నుంచి ఫిలిస్తీన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మందసం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులు ఎంతమంది చనిపోయారు? 30,000 మంది చనిపోయారు. అంతేకాదు ఏలి కుమారులు ఇద్దరు చనిపోయారు. ఆ మందసం దగ్గర యాజకులుగా ఉండవలసిన వారు, యాజకత్వం చేయవలసిన, అయ్యా మనం దేవునికి ఆరాధన చేసే మందసం ఇది, మనం దేవుని మందసాన్ని యుద్ధంలోకి తీసుకువెళ్ళకూడదని చెప్పలేదు వారు. వారు అడిగారు, వీరు మందసాన్ని ఇచ్చి పంపించారు. దాంతోపాటు వీళ్ళు కూడా వెళ్ళారు. మందసం పట్టబడింది, వీళ్ళిద్దరు చనిపోయారు. ఆ మాట విని వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. మీకు తెలుసు కాబట్టి ముందుకు సాగిపోతాను. మందసాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోగా యుద్ధంలోకి తీసుకువెళ్ళారో ఫలితం ఏంటి? జయం రాకపోగా 30,000 మంది కూలారు. మందసం వాళ్ళ చేతుల్లోకి పోయింది. మనం ఏమనుకుంటామంటే, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరికైనా రోగం వస్తే, కుదరని వ్యాధి సంభవిస్తే వాళ్ళకి ఏమి ఇస్తారో తెలుసా? బైబిల్ ఇస్తారు. ఎక్కడ పెట్టుకొని పడుకోమంటారు? తల దగ్గర దిండులాగా పెట్టుకొని పడుకోమంటారు. ఎందుకు? దిండు ఎత్తుగా ఉండడం కోసమా? అంటే బైబిల్ అంటే దేవుని గ్రంథం, మన దగ్గర ఉంటే మంచిదని అభిప్రాయంతో వాళ్ళు అనుకుంటున్నారు. బైబిల్ తల కింద పెట్టుకోవడానికి కాదు, లేదా దిండు కింద పెట్టుకోవడానికి కాదు, నీ మంచం మీద లేదా నీ బీరువాలో పెట్టుకోవడానికి కాదు, చదవడానికి అయితే ఉపయోగపడుతుంది. వాళ్ళు చదువు కూడా రాదు కొంతమందికి, అయినా బైబిల్ కావాలంటారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, నాకు 25 బైబిళ్ళు కావాలండి అన్నాడు. డబ్బులు ఎంత అవుతాయి అన్న. ఊరికి రా అని అంటున్నాడు. సరే ఊరికే వచ్చే మార్గం ఉందండి, బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు రాయించండి, ఊరికి వస్తుంది అన్న. వాడు చదువుకోలేదండి అన్నాడు. మరి చదువుకున్న వాళ్ళకి బైబిల్ ఎందుకయ్యా అని అన్నా నేను. ఉండాలి కదండి అని అంటున్నాడు. ఏం ఉండాలి? చేతిలో పెట్టుకోవడానిక? పిల్లలకి బ్లేడ్ ఇస్తే ఏం చేస్తారు? అవసరమైనప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అయ్యా నేను తప్పుగా మాట్లాడడం లేదు, చాలా మందికి ఇది ఒక అలవాటు అయిపోయింది. పడుకునేటప్పుడు బైబిల్ పెట్టుకొని పడుకోండి అని చెప్పడం, వీళ్ళు అలా చేయటం. బైబిల్లో ఏమీ లేదు, అది అక్షరాలు. ఆ మాటలు చదివితే ఆచరిస్తే అది ఆశీర్వాదం, అంతేగాని తల కింద పెట్టుకుంటే ఏమీ రాదు. మందసం యుద్ధంలోకి వెళితే ఏం జరగలేదు. మందసం యుద్ధంలోకి వెళితే పట్టుబడింది. ఇశ్రాయేలు ఓడిపోయారు. ఏం చేయాలి? మందసం దగ్గర దేవుని విచారణ చేసి యుద్ధానికి వెళ్ళమంటారా వద్దంటారా? ఓడిపోతామో గెలుస్తాం, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే అది ఉపయోగం. మందసం దగ్గర వారు ఏం చేయాలని విచారణ చేయాలి. సంఘం అంటే సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా విచారణ చేయాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడటం, నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడటం కాదు. తెలియకపోతే గమనం ఉండాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విచారణ అంటే తెలుసుకునే ప్రయత్నం. వీళ్ళు ఏం చేశారంటే మందసాన్ని తీసుకొని పోయారు. వీళ్ళు ఓడిపోయారు, మందసం ఫిలిస్తీన్ల చేతిలోకి పోయింది. గుర్తుపెట్టుకోండి, ఫిలిస్తీన్ల చేతిలోకి వెళితే ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళి వారి దేవత గుడిలో పెట్టారు. దాగోను దేవత గుడిలో పెడితే అసలు విషయానికి వస్తున్నాం. అక్కడ దేవత ఉంది. చదువుదాం అన్నమాట. సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునికి తీసుకొచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. ఏం జరిగింది? మందసాన్ని తీసుకెళ్లి వేరే దేవత గుడిలో పెట్టారు. ఆ మందసం దగ్గర ఏమైంది? ఆ బొమ్మ బోర్ల పడిందట.
ఆ మరునాడు వచ్చి మరలా ప్రయత్నం చేశారు, అలాగే నిలబెట్టారు, ఏదో పొరపాటు జరిగిందని. మరునాడు ఏం జరిగింది? చేతులు నరకబడ్డాయి, తల దగ్గబడింది, మండు మాత్రమే ఉంది. ఏంటిది? ఆశ్చర్యపోయారు. ఇదేదో దేవుని శక్తి. ఈ మందసం మన దగ్గరకు వచ్చినందువలన నిన్నైతే పొరపాటు జరిగింది, మన బొమ్మ పడిపోయింది అనుకున్నాం, ఇవాళ బొమ్మ చేతులు నరకబడ్డాయి, తల తెగిపోయింది, మండం మాత్రమే ఉంది. ఇది దేవుని కార్యమో, ఇక మీద దేవుని గుడిలో పూజ చేయకూడదని చెప్పి మూసేశారంట. భయం కలిగింది. అక్కడి నుంచి ఒకటి చోటుకు తీసుకువెళ్ళారు భయం కలిగి. ఆ పట్టణంలో అందరికీ గడ్డలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇంకో చోట పంపించారు, వాళ్ళకి రహస్య స్థలమందు గడ్డలు వచ్చాయి. ఈ విధంగా ఫిలిస్తీన్ల దేశంలో పట్టణాలన్నింటిలో ఎక్కడికి ఆ మందసం వెళ్తే అక్కడంతా గందరగోళం అయిపోతా ఉంది. భయపడిపోయారు వాళ్ళు. ఏం జరిగిందని తెలిస్తే, ఇది ఇశ్రాయేల్ దేవుని మందసము, మన మధ్యలో ఉండకూడదు, ఇది మన మధ్యలో ఉంటే మనకు శాపం అని చెప్పి ఒక క్రొత్త బండిని తయారు చేయించి ఆ బండి మీద పెట్టి ఇశ్రాయేల్ దేశానికి పంపించారు. వాళ్ళ దగ్గర లేకుండా ఇశ్రాయేల్ దేశానికి మళ్ళా మందసం వచ్చేసింది. మందసాన్ని తీసుకువెళ్ళింది వాళ్ళే. మందసం వాళ్ళ దగ్గర ఉన్నందు వలన వాళ్ళకి శాపం వచ్చింది, కానీ ఆశీర్వాదం రాకపోగా భయపడి మళ్ళా ఇశ్రాయేల్ దేశానికి పంపించారు. ఇది జరిగిన చరిత్ర. ఇంచుమించుగా 70 ఏళ్ళు అయింది. మరలా వినండి మాట. ఎంతకాలం అయింది? ఏలీ కాలంలో మందసం పట్టబడింది. తర్వాత సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు కాలంలో దాని జోలికి వెళ్ళినట్లు లేడు. సౌలు రాజు అయ్యాడు. సౌలు కాలంలో దాని జోలికి వెళ్ళలేదు. ఇంచుమించుగా 70 ఏళ్ళు అయిపోయింది. దావీదు రాజు అయ్యాడు. ఎవరు రాజు ఇప్పుడు? దావీదు రాజు అయ్యాడు. అవును, మన పితరులకి మోషే ద్వారా దేవుడు మందసం అనేది ఒకటి ఇచ్చాడు కదా, అక్కడ మనం విచారణ చేయాలి కదా, ఆ మందసం ఎక్కడుందంటే ఇదిగో ఫలానా చోట ఉందని తెలుసుకున్నాడు దావీదు. మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. చదువుదాం అన్నమాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. మెరారి కుమారులు మహలి, మూషి వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబంలో ఏవనగా, అయ్యా పొరబడ్డాను, 13వ అధ్యాయం 6:19 చదివారా? 6:19. సమూయేలు మొదటి గ్రంథం 6:19. సమూయేలు మొదటి గ్రంథం 6:19. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, దేవుని మందసం ఇశ్రాయేల్ దేశానికి వచ్చిందండి. బెత్షెమెషు అనే పట్టణానికి వచ్చింది. ఆ ఊరు వారు ఏం చేశారో చూద్దాం. బెత్షెమెషు వారు దేవుని మందసమును తెరచి చూడగా, దేవుడు వారిని హతం చేసి చదువునా? హతం చేసి దేవుడు వారిని హతము చేశాను. ఆ జనుల్లో 50,070 మందిని మొత్తెను. అయ్యా, మందసము ముట్టుకోవచ్చు ఎవరైనా? లోపలేముందో చూడొచ్చా? ఇందాకే చెప్పాను కదా నేను, ముట్టుకోకూడదు, చూడకూడదు. కానీ ఇశ్రాయేల్ ఏం చేశారు? ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసం వచ్చింది. మందసం వచ్చిన తర్వాత ఆ మందసం ఎలా ఉంటుందో, లోపల ఏముందో చూడాలని ముందుకొచ్చి కూర్చోండి. మందసాన్ని చూడాలని ఇంకోసారి చదువునాయి అన్నమాట. 19వ వచనం 19. బెత్షెమెషు వారు దేవుని మందసమును తెరిచి చూడగా, దేవుని మందసమును తెరిచి చూడగా, దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. ఎంతమంది అండి? 50,070. ఏం చేస్తే? తెరిచి చూస్తే. వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఎవరికైనా కీడు చేశారా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా మందసాన్ని ఎవరు చూడకూడదు.
దేవుని ఆజ్ఞ ప్రకారంగా మందసం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. కానీ ఏదో సరదాగా ఉంది దేవుని మందసం అని తెలుసు, వాళ్ళు భయపడి ఇక్కడికి పంపిస్తే వీళ్ళు భయపడరు ఇశ్రాయేలు. మరలా వినండి ఈ మాట, వారేమో భయపడ్డారు ఫిలిస్తీన్లు, మన దగ్గర ఉంటే ఇలా జరిగిందని. ఇక్కడ మా దేవుడే కదా అనుకున్నారు. ఇవాళ చాలా మంది ఏమంటున్నారు తెలుసా, మా దేవుడని అంటున్నారు. మా దేవుడు కాబట్టి మాకేం జరగదు, వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళకి కీడు జరుగుద్ది అని వీళ్ళు భ్రమపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మా దేవుడు అనేది తప్పు. అందరికి దేవుడు ఒక్కడే. వీళ్ళు దేవుడైనట్టు వీళ్ళు ఏం చేసినా ఆయన క్షమిస్తాడు అన్నట్టుగా భ్రమపడుతున్నారు. ఇశ్రాయేలు అలా భ్రమపడ్డారు. భ్రమపడి ఆ మందసంలో ఏముందో చూడాలని అలా తెరిచి చూచారు. ఎంతమంది? 50,070 మంది చనిపోయారు. వాళ్ళు ఏమైనా ఇతరులకు కీడు చేశారా? మందసాన్ని చూచినందువలన దగ్గరకు రావద్దు. ఏంటంట? దేవుని సన్నిధి దగ్గరకు రావద్దు. చాలా మంది దేవుని సన్నిధి అంటే ఏముందిలే, నేను కూడా అదే కదా అనుకుంటారు, మా దేవుడే కదా అనుకుంటారు. దగ్గరకు రావద్దు, జాగ్రత్త. నువ్వు చావుకున్నట్లు ముట్టుకోకూడదు, నువ్వు చావుకున్నట్లు రెప్పపాటైనను ప్రవేశించకూడదు, చూడకూడదు. ఇదిగో చూసేమయ్యారు, 50,070 మంది చనిపోయారు. దేనికి? అది తెలియక చేసినందువల్ల. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇంకొకసారి చెప్తాను ఈ మాట. నిప్పుంది, పిల్లవాడికి తెలియదు అది కాలుతుందని, ఎర్రగా ఉందని పోయి పట్టుకుంటాడు, ఏమవుతుంది? పిల్లవాడికి తెలియదు కదా. తెలియకపోయినా దాని స్వభావం ఏంటంటే కాలే గుణం అది, కాబట్టి కాలుతుంది. ఎవరు పట్టుకున్నా పాపం, ఎవరు చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాపం చేయకుండా చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది తల్లిదండ్రులకి. అక్కడ పొయ్యి ఉంది, లేకపోతే అక్కడ కరెంట్ ఉంది, అక్కడ బాగుంది, ఏం చేయాలి మనం? పిల్లవాడిని అటు వెళ్లకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. వాడికి తెలియక వెళితే ముట్టుకుంటే కాలుతుంది, లేదా తగిలితే షాక్ కొడుతుంది, లేదా పడితే చనిపోతాడు. జాగ్రత్త. 50,070 మంది చనిపోయారు ఇశ్రాయేలీలు. అయిపోయింది. భయపడిపోయారు. అక్కడ మరలా వారు ఇంకో చోట పంపించారు. అక్కడ ఉండిపోయింది. 70 ఏళ్ళు ఉంది ఇలాగా మందసం. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. దావీదు వచ్చాడు. దావీదు వచ్చి మందసాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు, ఒక స్థలంలో పెట్టాలనుకున్నాడు. అది తప్పు కాదు. చదువుదాం ఆ మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, లేదా 1 నుంచి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగ సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశంలో ఎందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణముల్లోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి వద్దకు పంపి మన దేవుని మందసమును మన వద్దకు కొని వద్దము రండి. సౌలు దినముల్లో దాని వద్ద మనం విచారణ చేయకే ఉంటిమి. అదిగోండి, సౌలు దినాల్లో విచారణ చేయలేదు. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారం చేయదు మండ్రి. చాలండి, విన్నారా? దావీదు ఒక్కడు చేయలేదు నిర్ణయం, అందరిని పిలిచాడు. ఇది మంచిదేనా కాదని అడిగాడు. అందరూ మంచిదన్నారు, అందరికి అంగీకారంగా ఉంది. అయితే ఈ మందసాన్ని పలానా చోటు నుంచి పలానా చోటుకు తీసుకొద్దామని ఆలోచన చేశారు. ఆలోచన మంచిదే, చాలా మంది పని చేయటం మంచిదే, కానీ ఎలా చేయాలో తెలుసుకోవాలి. పని చేయడం తప్పు కాదు, పని ఎలా చేయాలో తెలుసుకోకుండా చేస్తే ప్రమాదం ఉంది. ఇవాళ చాలా మంది దేవుడి పని చేస్తున్నారు, ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు, అయినా చేస్తున్నారు. ఏం జరిగిందో చెప్తాను. వీళ్ళందరూ కలిసి
చాలా చాలా ఉత్సాహంగా 30,000 మంది శూరుల్ని పిలిచాడు. దేశంలో ఈ చివరి మొదలుకొని ఆ చివరి అందరూ పిలిచాడు. అందరూ కలిసి ఆ మందసాన్ని తీసుకొని ఒక చోట నుంచి మరొక చోటకు బయలుదేరారు. కొత్త బండిని ఎక్కించారు, కొత్త బండి తయారు చేయించారు. ఆ బండి మీద మందసం పెట్టారు. మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే పాడుకుంటూ, గంతులు వేస్తూ సంతోషంగా కార్యక్రమం జరిగిస్తున్నారు. మరలా వినండి, ఇది దేవుని పని సంతోషంగా చేయడం తప్పు కాదు, దేవుని పని గొప్పగా చేయడం తప్పు కాదు. అయితే ఎలా చేయాలో తెలుసుకొని చేయాలి. కొంచెం దూరం వచ్చారు, ఎదురు కాలు జారింది, బండి పడిపోబోతా ఉంది. బండి మీద ఉన్న మందసం పడిపోతుంది. మందసం పడిపోయేటప్పుడు ఏం చేశాడంటే ఉజ్జాన ఒక మనుషుడు అయ్యయ్యో మందసం పడిపోతుందని క్రింద పడకుండా జాగ్రత్త వహించడానికి పట్టుకోబోయాడు. చదవండి ఆ మాట. 10వ వచనం. యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసం నొద్దకు చాపగా ఆయన అతని మొత్తిని కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. చేసిన పని ఏంటి? ఇతను సపోర్ట్ ఇవ్వలేదు. అయ్యా ఇంకోసారి వినండి. మందసం బండి మీద నుండి జారి పడిపోబోతుంది. జారి పడిపోబోయే మందసాన్ని కాపాడటము మంచి పనా చెడ్డ పనా? మందసం పడిపోకుండా జాగ్రత్త వహించడం చెడ్డ పనా మంచి పనా? మంచి పనే. కానీ దేవుని మంచి పనే మామూలుగా మన దృష్టిలో. కానీ అతను యాజకుడు కాదు. యాజకుడు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, ఇంకెవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇతను లేవీయుడు, బండి తోలేవాడు. యాజకులు దాన్ని ముట్టుకోవాలి, దాన్ని కాపాడాలి. ఎవరు పడితే వారు ముట్టుకోకూడదు, ఎవరు పడితే వారు ముట్టుకోకూడదు. అయితే అయ్యయ్యో పడిపోతుంది, తొందర ఎక్కువ, కొందరికి తొందర ఎక్కువ. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావని యేసుప్రభు వారు అన్నారు. అలాగే ఈయన తొందరపడ్డాడు. ఆయన ఎవడు బండి తోలకుండగా మందసాన్ని కాపాడటానికి వచ్చాడు. అలా చేయడం పెట్టాడు, అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకోసారి వినండి, మన దృష్టిలో అది మంచిగా ఉంటుంది. అదేముందండి తప్పు అనుకుంటాం. కానీ మందసాన్ని అతను ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. ఆపద కాబట్టి ముట్టుకున్నాను అంటాడు. ఇతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు చెప్పండి? మందసాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకున్నాడు. అసలు ఎందుకు కాలు జారింది, ఎందుకు మందసం పడిపోయింది చెప్పండి? మందసం ఎందుకు పడిపోయింది? ఎద్దు కాలు జారింది కాబట్టి బండి ఒరిగింది, పడిపోయింది అంటారు. ఎద్దు కాలు ఎందుకు జరిగేలాగా చేశాడు దేవుడు? ఎద్దు కాలు జారేలాగా ఎందుకు చేశాడు దేవుడు? అక్కడ ఉజ్జా చనిపోయాడు, ఆగిపోయాడు. దావీదు ఆగండి, ఇక్కడ పెట్టండి. ఏదో లోపం ఉంది మనం చేసే పనిలో, ఏదో లోపం జరిగింది, అందుకే ఇలా సంభవించింది, ఆపండి, ఇక్కడే ఉంచండి అన్నాడు. నువ్వు ఎప్పుడైనా ఆగి ఆలోచించావా? మీరు అప్పుడప్పుడు ఆ బండ్ల మీద, రోడ్ల మీద ఆగండి, నెమ్మదిగా వెళ్ళండి అని బోర్డు రాస్తారు. స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట, లేకపోతే మలుపులు ఉన్న చోట ఆగండి, నెమ్మదిగా బండి అని అంటారు. అవునా? మనం ఆగంగా ఇంకా కాస్త ఎక్కువ చేస్తాం, అక్కడ ఎవరు లేరని అని వెళ్తాం. ఎదురు ఏదో ఒకటి వస్తుంది, కొడతాడు, చచ్చిపోతాడు. ఆగరు, ఆలోచించరు. ఇదిగో తొందరపడ్డాడు ఇతను. దావీదు ఆగాడు, ఇక్కడే ఉంచండి, ఏం జరిగిందో చూద్దాం అన్నాడు. వెళ్ళాడు, కొంత సమయం తీసుకున్నాడు, మరలా తిరిగి వచ్చాడు. ఏమంటున్నాడు తెలుసు? ఇప్పుడు చదవండి 13వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. తన వద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దాన్ని 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. దానిని అయ్యా 15వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 13వ వచనం. నేను చదువుతాను.
ఇంతకు ముందు ఆ మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకు ఉండుడి చేత అయ్యా వినండి, దేవుని మందసమును మోయకు ఉండుడి మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా వద్ద విధిని బట్టి విచారణ చేయకుండుడి చేత విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేతను ఆయన మనలో నాశనం కలగజేసెను. నాశనం కలిగింది. 2 మాటలు చెప్తున్నాడు దావీదు విచారణ చేసి. ఎందుకు ఉజ్జా చనిపోయాడో, ఎందుకు బండి పడిపోయింది, ఎందుకు ఉజ్జా చనిపోయాడంటే కారణాలు కనుగొన్నాడు. ఏంటి ఆ కారణాలంటే, యాజకులు మందసం మోయవలసి ఉంది, మందసాన్ని యాజకులు మోయకుండా బండి మీద పెట్టారు, మొదటి తప్పు. రెండవది, మందసాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు గ్రంథంలో ఏం చెప్పిందో అది చదివి ఆ చొప్పున చేయవలసింది. మనం గ్రంథాన్ని చూడలేదు, గ్రంథంలో ఏం చెప్పబడిందో మనం చూడలేదు, మందసాన్ని బండి మీద పెట్టుకు తీసుకొచ్చాము. విధిని బట్టి విచారణ చేయక యునుట చేతను యాజకులు మందసమును మోయక యునుట చేతను ఈ నాశనం సంభవించిందని దావీదు మాట్లాడుతున్నాడు. నా మాట అర్థమైందా? 2 కారణాలు ఉజ్జా చనిపోవడానికి. మొదటి కారణం, మందసం ఎలా తీసుకురావాలో పరిశీలన చేయకుండానే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొత్త బండి తయారు చేయించుకొని బండి మీద పెట్టుకొచ్చారు. ఒకటి, విచారణ చేయలేదు. రెండోది, ఎవరి ఆచారాన్ని వీళ్ళు పాటించారు. ఎవరి ఆచారం అది? ఫిలిస్తీన్లు క్రొత్త బండి మీద పంపించారు మందసాన్ని. వాళ్ళలాగే మనం చేద్దాం అనుకున్నారు. దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి యాజకులు మొయ్యాలన్న సంగతిని మర్చిపోయారు. 2 మాటలు చెప్పాను. ఒకటి, విచారణ చేయలేదు. మందసం ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళాలంటే ఏం చేయాలి, గ్రంథం ఏం చెప్పిందని చూడలేదు. గ్రంథాన్ని చూడకపోగా వారికి కనిపించింది క్రొత్త బండి మీద పెట్టి తీసుకెళ్లారు. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని పని అంటే వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వారికి ఏది అనిపిస్తే అది చేస్తున్నారు. అయ్యా అది కాదు ఇదంటే వినరు. వినకపోగా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అప్పుడైతే వెంటనే చనిపోయాడు, కానీ ఇప్పుడు చనిపోరండి, గుర్తుపెట్టుకోండి. మోషేతో దేవుడు ఏమన్నాడు? దగ్గరకు రావద్దు. ఇశ్రాయేలుతో దేవుడు ఏమన్నాడు? ముట్టుకోకూడదు. రెప్పపాటైనా చూడటానికి లోపలికి ప్రవేశించకూడదు. ముట్టుకోకూడదు, ప్రవేశించకూడదు, చూడకూడదు. మరి వీళ్ళు ఏం చేశారు? బెత్షెమెషు వారు ఏం చేశారు? మందసాన్ని చూచారో, తెరిచి చూచారో. 50,070 మంది చనిపోయారు. మందసాన్ని అంతకంటే ముందు యుద్ధంలోకి తీసుకువెళ్ళారు. అక్కడ ఇశ్రాయేలీయులు చనిపోయారు. మందసాన్ని మరొక చోట నుంచి ఇంకో చోటుకు తీసుకొస్తుంటే ఇక్కడ ఉజ్జా చనిపోయాడు. ఇవన్నిటిని చూస్తే మనకేం అర్థమవుతుందంటే, ఆయన ఏం చెప్పాడో పరిశీలన చేసి చేయాలి. ఏది చేసినా ఎంతసేపు చెప్పినా ఒక్క మాటే చెప్పాను నేను. చూడకూడదు అంటే చూడకూడదు, ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మరలా చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ముందు దినవృత్తాంతర గ్రంథం చదివి అక్కడికి వెళ్దామండి. 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరచి. ఇప్పుడు చూడండి, మందసం అక్కడ వస్తుంటే చనిపోయాడు కదా ఒక అతను, అక్కడ ఉంచాడు, సిద్ధపడ్డాడు. ఇప్పుడు మరలా చదవండి ఆ మాట. దేవుని మందసం తీసుకురావడానికి చదువునైనా. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇల్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి. అంతకుముందు సిద్ధం లేదు, ఇప్పుడు సిద్ధం చేశాడు. దాని మీద గుడారం ఒకటి వేయించాడు. తర్వాత మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనని చెప్పి, వారు తప్ప మరి ఎవరిను దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. విన్నారా? ఇప్పుడు మందసాన్ని తీసుకునేటప్పుడు ఏం చెప్తున్నాడు? అయ్యా ఇంతకు మునుపు పొరపాటు జరిగింది, ఉజ్జా చనిపోయాడు, వీరు తప్ప ఎవరు దానిని చేయకూడదు.
ఇంకెవరు తొందరపడతారేమో. మనకు ఒకసారి పాఠం జరిగింది, వీరు తప్ప ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు దాన్ని ఎత్తకూడదని ఆజ్ఞాపించాడు. తరువాత ఎందుకు జరిగిందో తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉందండి. ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుని పని అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే హేళనగా ఉంటుంది, కొంతమందికి ఏమో సరదాగా ఉంటుంది, కొంతమందికి ఏమో హేళనగా ఉంటుంది. మందసాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు లేఖనం ప్రకారంగా మందసాన్ని తీసుకొస్తుంటే ఆయన భార్య ఉంది. ఎవరు భార్య? దావీదు భార్య. కిటికీలో నుంచి చూసిందట దావీదుని. దావీదు నేను రాజును అనుకోలేదు. మరలా చెప్తాను వినండి. దావీదు నేను రాజును అనుకోలేదు. రాజవస్త్రాలు తీసివేసి సాధారణమైన మనుషులతో కలిసిపోయి వారితో పాటలు పాడుతున్నాడు. వారిలాగా సాధారణమైన వ్యక్తిలాగా నేను రాజును అనుకోలా. ఈ దేశానికి రాజు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు రాజు. నన్ను ఆ స్థలంలో కూర్చోబెట్టాడు. నేను ఇప్పుడు రాజుగా కాదు, సామాన్య ప్రజగా, సామాన్యమైన వాడుగా ఉండి దేవుని సేవిస్తానని దేవుని సేవిస్తా ఉన్నాడు. పాడుతున్నాడు, సంతోషంతో పాడుతున్నాడు. ఆయన భార్య చూచి మనసులో హీనపరిచిందంట. ఎక్కడ? కొంతమంది భార్యలు భర్తలు చేసే పనిని హీనంగా అంచనా వేస్తారు. నాకు తెలిసిన ఒక మనుషుడు ఉన్నాడు, చక్కగా పాటలు పాడతాడు, పెద్ద స్వరంతో పాటలు పాడతాడు. వాళ్ళ కుమారుడు ఉన్నాడు. అనేక సార్లు అతను ఏమంటాడు తెలుసా? పెద్దగా పాటలు పాడితే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు, పాటలు అంత పెద్దగా పాడకూడదని చెప్తాడు అతనికి. ఇతనికి భయం. ఏమని? పెద్దగా పడితే ఎవరైనా నన్ను చూస్తారేమో, నేను క్రిస్టియన్ అనుకుంటారేమో, అసలు ప్రార్థన కూడా పెట్టుకోడు ఇంట్లో, అన్ని మధ్యలో ఉంటాడు. నన్ను చూస్తే ఎవరైనా క్రిస్టియన్ అనుకుంటారని భయం అతనికి. ఇతనేమో నేను క్రిస్టియన్ అని పాటలు పాడతాడు. అతనేమో నేను క్రిస్టియన్ అని తెలియకూడదు అనుకుంటాడు. అతను ఉద్యోగస్తుడు, అతను భయపడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఇతను పాడటానికి ఇష్టపడుతున్నాడు. అతను పాడటానికి ఇష్టపడకపోగా అతను క్రిస్టియన్ అనిపించుకోవడానికి కూడా భయపడుతున్నాడు. ఇదిగో దావీదు భార్య పరిస్థితి ఎలా ఉంది? నేను దేవుని సేవకుణ్ణి, దేవుని స్తుతించాలనుకుంటున్నాడు దావీదు. ఆవిడ అనుకుంటుంది, వీడు మామూలు లాగా అయిపోయాడేంటి, పనికి మాలోలాగా అయిపోయాడేంటి, రాజు కదా, రాజు వస్త్రాలు తీసివేసాడేంటి అని మనసులో హీనపరిచిందట. గమ్మునూరుకోలేదు, మనసులో పెట్టుకున్నది. దావీదు అంతా అయిపోయింది, అందరిని ఆశీర్వదించాడు. ఇంటికొచ్చి భార్య దగ్గరికి వస్తా ఉన్నాడు. రాగానే రండి అని లోపలికి ఆహ్వానం పలకలావిడ. భలే గొప్ప పని చేసావు ఇవాళ అన్నది. భలే గొప్ప పని చేసావు అన్నది. ఏంటది అన్నాడు. సాధారణమైన మన పనికి మాలిన వారిలాగా నీచుడు ఒకడు కనబడినట్టు నువ్వు కనబడ్డావో రాజవస్త్రాలు తీసివేసి అని తక్కువగా మాట్లాడింది. బాధ కలిగింది దావీదుకి. అమ్మా, నీ దృష్టిలో నీచుడుగా ఉంటే ఉన్నానేమో కానీ దేవుని దృష్టిలో నేను గనుండుగా ఉన్నాను అన్నాడు. చదివి ముగిస్తానమాట. 29వ వచనం. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూసి రాజైన దావీదు నాట్యమాడుటూ వాయించుటయు కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. చాలండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయము. ఆ ప్రకారము ఆగు నాయనా. సమూయేలు గ్రంథంలోకి రండి. ఎక్కడుంది అది? రెండవ గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం.
ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుణ్ణై, నా దృష్టికి నేను తక్కువ వాడనై, నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడొగుదునని మీకాలుతో అన్నావు. అనను. తర్వాత మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆమెని ఆయన భార్యగా అంగీకరించిన తరువాత, నీ దృష్టిలో నేను హీనంగా ఉన్నాను కదా, హీనంగా ఉన్న నేను నీ దగ్గర ఘనుడు కాలేకపోతున్నాను, సరే నీ మట్టుకు నువ్వు ఉండన్నట్టుగా భార్యగా అంగీకరించలేకపోయాడు ఆయన్ని, ఆమెని. ఫలితం ఏమంటే దేవుని సేవించేటువంటి దావీదుని హీనంగా చూచినందువలన ఆమె ఏమైందంటే శపించబడింది. అయ్యా, నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉండాలి. మొదటి మాట, భయం ఉంటే నువ్వేం చేస్తావంటే లోబడతావు. భయం ఉంటే లోబడతావు. లోబడలేదు, తిరుగుబాటు చేస్తున్నావు అంటే ఏమి లేదు, భయం లేదని తెలుసుకో. అంటే ఆ జ్ఞానం ఉండాలి. మనం మనుషులు ఎవరో తెలుసుకోవాలంటే ఇతను లోబడేవాడా కాదా, లోబడేవాడు కాకపోతే అతను దేవుని బిడ్డ కాదని మనం అర్థం చేసుకోవడమే. ఇది చేయమని చెప్తే అలా చేయరు, ఇది కాదని చెప్తే అలా చేస్తారు. అంటే ఏంటి దాని అర్థం? విధేయత లేదు, అవిధేయత. లోబడలేదంటే అర్థం ఏంటి? అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, లేదా నువ్వు ఇక్కడికి వెళ్ళు అన్నారు అనుకోండి, ఏం చేయాలి? విధేయుడైతే వినాలి. వినలేదంటే అర్థం ఏంటి? అవిధేయుడైతే ఏం చేయాలి మనం? వాడు అవిధేయతతో మనం చేతులు కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త వహించాలి. ఇదిగో మోషేతో దేవుడు అన్నాడు, దగ్గరకు రావద్దు. దేవుని సన్నిధి అంటే నీ ఇష్టం వచ్చింది కాదు, జాగ్రత్త, భయపడు. రెండవది ఇశ్రాయేలుతో ఏమన్నాడు? ముట్టుకోకూడదు, చూడకూడదు. ముట్టుకున్నారు, చనిపోయారు. చూశారు, చనిపోయారు. తక్కువగా చూశారు, శపించబడ్డారు. నేను 3 మాటలు చెప్పాను. భయం లేదు ఇశ్రాయేలుకి. భయం లేకుండా మందసాన్ని యుద్ధంలోకి తీసుకువెళ్ళారు, చనిపోయారు. భయం లేదు, ముట్టుకున్నారు, చనిపోయారు. భయం లేదు, చూశారు, చనిపోయారు. భయం లేదు, హేళనగా చూశారు, శపించబడ్డారు. 4 మాటలు చెప్పాను. భయం లేదు, ఏం చేశారు? చూశారు, చనిపోయారు. ముట్టుకున్నారు, చనిపోయారు. ఇంకా యుద్ధంలోకి తీసుకువెళ్ళారు, చనిపోయారు. హేళనగా చూశారు, శపించబడ్డారు. దేవుని సన్నిధి అంటే హేళన కాకూడదు. దేవుని సన్నిధి అంటే నీ చిత్తం నెరవేర్చుకోవడం, నీ ఇష్టం కాకూడదు. కొత్త పని చేయడం కాదు, కొత్త సిద్ధాంతాలు పెట్టడం కాదు, ముట్టుకోవడం కాదు, చూడడం కాదు. గ్రంథం ఏం చెప్పిందో పరిశీలన చేసి ఆ విధంగా చేస్తే అది 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలిస్తుంది. ఆ మాట చదువుతాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఏంటది? క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడాలా, అధికారం చేయాలా? నేను మగవాడినే, నాకు నువ్వు లోబడాలని పెత్తనం చేయడం కాదు. ఆమె లోబడాలి. నేను స్త్రీని, ఆయన యజమాని అని ఆమె ఇష్టపూర్వకంగా లోబడాలి. ఇష్టపూర్వకంగా లోబడాలి. అది నీకు ఘనత. నేను చేయకపోతే వాడు ఒప్పుకోలే. ఏంటంట? లోపలేమో లోపడాలని లేదు, నేను లోపడకపోతే వాడు ఒప్పుకోడు. వాడు అనుకుంటుంది ఆవిడ అది బలవంతంగా లోపడటం. అలాంటి స్వభావం కాకూడదు నీ భార్య నీకు. ఆమెంతటా ఆమె లోబడేలాగా నువ్వు ప్రవర్తించాలి. అలాగే ఈయన ఆమె నన్ను ప్రేమించమంటే ప్రేమించడం కాదు, బుద్ధిపూర్వకంగా భార్యను ప్రేమించాలి. 2 మాటలు చెప్తున్నాను. ఆమె ఇష్టపూర్వకంగా అతనికి లోబడాలి, ఇతను బుద్ధిపూర్వకంగా లేదు ఇష్టపూర్వకంగా భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించిన వాడు లోబడతాడు. భార్యను ప్రేమించిన వాడు భార్య చెప్పినట్టు వింటాడు.
భర్తకు లోబడి ఆమె భార్యను ప్రేమిస్తుంది దేవుని భయాన్ని బట్టి. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడండి, దేవుని గ్రంథానికి లోబడండి, దేవుని మాటల ప్రకారంగా జీవించండి. భార్యలారా భర్తలకు లోబడండి, భర్తలారా భార్యల్ని ప్రేమించండి. అయితే నన్ను ప్రేమించాలని ఈమె అడగకూడదు, నాకు లోబడాలని ఈయన కోరుకోకూడదు. నా మాట మరలా వినండి. ఆయన ప్రేమించాలని ఆయనకు తెలిసి ప్రేమించాలి, ఆమె లోబడాలని ఆమెకు తెలిసి లోబడితే అది దేవుని ప్రేమ, దేవుని భయము. అలా కాకుండా బలవంతంగా లోబడినా బలవంతంగా ప్రేమించినా అది నిజమైన ప్రేమ కాదు, నటన అవుతుంది. క్రైస్తవులు నటించకూడదు, బుద్ధిపూర్వకంగా కార్యక్రమాలు జరిగించాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.